టెక్వంపాలెం బీచ్ నుంచి అయితే రిటర్న్ అయిపోతున్నాం. మనం అప్పకొండ బీచ్కి అయితే వెళ్తున్నాం. కరెక్ట్గా 12 కిలోమీటర్లు, అరగంట జర్నీ అంట. ఇప్పుడు జర్నీ స్టార్ట్ అయిపోవడం. ఇప్పుడు మనం అయితే టెక్వంపాలెం బీచ్ నుంచి అయితే రిటర్న్ అయితే అయిపోతున్నాం. ఇప్పుడు మనం అప్పకొండ బీచ్కి అయితే వెళ్తున్నాం. చెప్పాను కదా, ఇప్పుడు అప్పకొండ బీచ్కి వెళ్ళాలని దేవరబాయి నుంచి అయితే వెళ్తున్నాం. మనం రైట్ తీసుకోవాలి బీచ్ పక్క నుంచే. దేవరబాయి నుంచి అయితే వెళ్తాం. మనం ఇలా వెళ్తాం అప్పకొండ బీచ్కి. మన బీచ్ పక్క నుంచి ట్రావెల్ చేయబోతున్నప్పుడు మొత్తం బీచ్ పక్క నుంచి ఉంటుంది ట్రావెలింగ్ మొత్తం. మనం ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. అయితే ఉంది ఇక్కడ సైడ్ రూట్ అప్పకొండ బీచ్కి. వెళ్ళి జీడి తోటలు అయితే ఉన్నాయి. మొత్తం జీడి తోటే. మనం ఎక్కడ చూసినా జీడి తోటే, మొత్తం జీడి తోటే. సొంత వాటర్ తెచ్చి ఇక్కడ వేస్తారు. ఉప్పేట వేస్తారు. ఆ వాటర్ వేసి ఇక్కడ ఏరియా మొత్తం ఉప్పేట తయారు చేస్తారు. ఇక్కడ మొత్తం అయ్యే ఉప్పేట తయారు చేస్తున్నారు. మొత్తం అయితే ఉప్పే ఇప్పుడే చేస్తున్నారు. ఈ శుభ్ర నుంచి ఆ శుభ్రగా ఉంది. అదే చుట్టూ కొండల మధ్య నుంచి ట్రావెలింగ్ చేస్తున్నాం మనం. మనం చూసినట్టయితే ఒక మనిషి నడిచి వస్తున్నారు వల్ల అట్టుకొని. చేపలు పట్టడానికి అయితే వెళ్తున్నారు మనవాడు. అయితే బైక్ అయితే ఎక్కాలి, లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ అప్పకొండ బీచ్కి వెళ్ళాలంటే అయితే తీసుకోవాలి. అప్పకొండ బీచ్కి వెళ్ళాలంటే అలా కింద నుంచి అయితే వచ్చాం. రోడ్డే మన జర్నీ చేస్తున్నప్పుడు ఇదంతా ఉప్పేట చేస్తారు. చెప్పాను కదా, బాబు ఇదేనా? హైవే నుంచి కూడా వెళ్ళొచ్చు. తర్వాత మనం ఊళ్ళో నుంచి ఇలా వస్తున్నాం. గూగుల్ నింపుకొని వచ్చాం. ఆ రూట్ అయితే ఇది కాదు, ఇంకో రూట్ కాడ ఉంది. హైవే అసలు హైవే మీద రావాలి, మనం రోడ్డు మీద రావాలి. అది తుప్పల్లాంట దుబ్బుల్లాంటి తిప్పెట్టింది మనల్ని. ఇప్పుడు మనం రోడ్ అయితే ఎక్కబోతున్నాం. సైడ్కి రావాలి. గూగుల్ చుట్టూ తిప్పి ఇచ్చి తీసుకొచ్చింది.
అలా ఈ రోడ్ అట్టుకుంటే స్ట్రైట్గా రావాలి మనం. గప్ప ఎక్కిచ్చేట తీసుకొచ్చి మనల్ని రుసులు తెప్పించుకొని. గూగుల్ నమ్మకండి, ఒక్కోసారి పర్లే బాగా చూపిస్తుంది, ఒక్కోసారి అసలు రూటే లేదు. కానీ గూగుల్ రూట్ క్రియేట్ చేసినాక రోడ్డు రోడ్డు అయితే అసలు బాగాలేదు ఇది. గూగుల్ రూట్ నమ్ముకొని వస్తే ఎలా ఉంటుంది మనకి? అసలు గూగుల్ ఏం నమ్మకుండా రావాల్సిందే. గూగుల్ చెప్పిన వచ్చాం, రోడ్ ఏవో రూట్లు చెప్తుంది మళ్ళీ. వేరే లెవెల్ జర్నీ ఇది. ఈ జర్నీ గూగుల్ నమ్ముకొని జర్నీ ఇది. ఏదో ఊళ్ళోకి అయితే తీసుకొచ్చింది మొత్తానికి గూగుల్ ఏరియాలో అయితే ఏదో ఊళ్ళో తీసుకొచ్చింది. ఆ తొక్కలని తిప్పిబళ్ళు ఈ రోడ్డే బెస్ట్ మనకి. ఈ ఊరి పేరు వచ్చేసి దేవాడ. ఇప్పుడు మనం వచ్చిన ఊరు ఇప్పుడు అయితే ఇప్పుడు కరెక్ట్గా దేవాడలో ఉన్నాం. ఎంపీపీయూ స్కూల్ దేవాడ. క్యాంటీన్ కాడ ఉంది ఇక్కడ. ఏం కాలం ఉన్నది, సెంటర్కి వచ్చి తీసుకుంటారు. మనం అలా కాదు రావచ్చు, స్ట్రైట్ రూటు. మనం తక్కువ బీచ్ నుంచి వచ్చాం కాబట్టి పక్కన నుంచి వచ్చాం. ఇదంతా బజార్ అవుతుంది. అప్పటి బీచ్కి అయితే పర్వాలేదు నుంచి అయితే వస్తారు మనకి. మనం కాదంటే ఈ రూట్ నుంచి వెళ్ళొచ్చు, కాదు గూగుల్ ఈ రూట్ చూపిస్తుంది. గూగుల్ ఫాలో అవడం మనం. ఇందాక టప్పులని తీసుకుంటే ఇప్పుడు సేమ్ కాదు చదివి స్టార్ట్ మధ్యలో పని చేసి వెళ్తున్నాం మనం. చూద్దాం ఎలా ఉంటారో రోడ్డు అంతా. ఇప్పుడైతే గూగుల్ జర్నీ చేస్తున్నాం. మనకి రూట్ తెలిసిన అయినా గూగుల్ చూసి రూటే వెళ్తున్నాం మనం. ఇక్కడ అంతా జీడి తోటే, అందెలు ఇందెలు మొత్తం మధ్యలో పని వెళ్తున్నాం మనం. జీడి తోట మధ్యలో పని. ఈ జర్నీ వేరే లెవెల్. గూగుల్ జర్నీ వేరే లెవెల్. గూగుల్ జర్నీ ఒక చెప్పి మనం అలా తీసుకొచ్చి అందరి నుంచి వస్తాం మనం. అయితే అప్పకొండ వచ్చాం. బీచ్ వ్యూ పాయింట్ రోడ్ ఇది అప్పకొండ. ఇప్పుడు మనం అయితే అప్పకొండ బీచ్ రోడ్డు వచ్చాం. మన బోర్డు అప్పకొండ ఊళ్ళోకి అయితే అండలు వెళ్తాం మనం. ఇప్పుడు మనం అయితే అప్పకొండ బీచ్ రోడ్డుకి రీచ్ అయిపోయాం. మనం అయితే అప్పకొండ బీచ్ రోడ్డుకి అయితే వచ్చాం. అప్పకొండ రీచ్ అయిపోయాం. 2 నిమిషాలు అయితే మనం గూగుల్ క్లైమేట్. అప్పకొండ బీచ్ దగ్గర గుడి శివాలయం ఉంది ఇక్కడ మనకి బీచ్ దగ్గర. మన బీచ్కి అయితే రీచ్ అయిపోయాం. చల్లగా ఏం లేదు, బాగుంది చూడడానికి.
బీచ్ వచ్చేది మనకి. ఇక్కడ రీచ్ అయిపోయి మనం ఇది అప్పకొండ బీచ్. అప్పకొండ రీచ్ అయిపోయాం మనం. అప్పకొండ బీచ్కి అయితే రీచ్ అయిపోయాం. ఇదే మన అప్పకొండ బీచ్లోకి వెళ్ళిపోవడం.